ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా ఆసుపత్రిలో ప్రమాదం మృతుల కుటుంబాలను పరామర్శించారు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్. వేములవాడ అర్బన్ మండలం ఆరేపల్లి వద్ద కరీంనగర్ ప్రధాన రహదారిపై ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేసిన లారీ డ్రైవర్ బైక్ ను ఢీకొట్టాడు. దీంతో బైక్ పై వెళ్తున్న దంపతులు వసీం, ఐఫా అక్కడికక్కడే మృతి చెందగా ఏడాదిన్నర చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. మార్చురీ రూమ్ లో దంపతుల మృతదేహాలను చూసిన మాజీ ఎంపీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ప్రమాదంలో భార్యాభర్తలు ఇద్దరు మృతి చెందడం చాలా దురదృష్టకరమన్నారు. కాలము 5 గంటల ప్రాంతంలో వేములవాడ రూరల్ మండలం ఆరేపల్లి గ్రామం కరీంనగర్కు వెళ్ళే రహదారిలో మరి ఇద్దరు భార్యాభర్తలు 16 మాసాల పసిపిల్ల ముగ్గురు మోటార్ సైకిల్ పైన కరీంనగర్ నుండి సిరిసిల్లకు బయలుదేరి వాళ్ళు వస్తుండగా కర్ణాటక రిజిస్టర్డ్ లారీ అది మరి సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో ఐకేపీ సెంటర్స్ ద్వారా ఈ వడ్లు కొనుగోలు చేసిన తర్వాత లిఫ్ట్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఎక్కడికి మిల్స్కి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. అంటే ఇక్కడనే లిఫ్ట్ చేస్తారు, ఇక్కడనే డౌన్లోడ్ చేస్తారు. వాటికి వేరే రాష్ట్రాల వెహికల్స్ని ఎంగేజ్ చేసినటువంటి కాంట్రాక్టరు మరి ఎట్లా రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందో మాకు అర్థం కావడం లేదు. ఆ డ్రైవరు మరి ఫుల్గా తాగిండు అనేది కూడా నిర్ధారణలో తేలింది. పోలీసు వాళ్ళు చెప్తున్నారు ఫుల్ హీఈజ్ ఎ డ్రంకెడ్ స్టేజ్. మధ్యాహ్నం తాగి లారీ నడుపుతున్నాడు. మరి అతి చిన్న వయసులో ఉన్నటువంటి భార్యాభర్తలు మరి పసికందను 16 మాసాల అమ్మాయిని తీసుకొని వెళ్తున్న సందర్భంలో జరిగిన యాక్సిడెంట్లో తల్లిదండ్రులు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు చనిపోవడం జరిగింది.